ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. రాజైన ధృతరాష్ట్రుడికి క్షేమమా? అతడి కొడుకులు దుర్యోధనాదులు కుశలురా? మనమలు సంతోషంతో పెరుగుతున్నారా? పట్టణాలలోనూ జనపదాలలోనూ శుభ పరంపర ఉన్నదా అని అంటున్నాడు. పుట్టినప్పుడు కాండీమి భుజబలంబు దరదురే భీమసేను కదా వికారము గడితురే కవల మహోగ్రరి కుల భూములంతంత గొత్తుడ పొగడబడనే. ద్రోణుడు ఈడేదో ఒకటి ఉందండి. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ సుఖంగా ఉన్నారా? సుప్రసిద్ధుడైన భీష్ముడికి క్షేమమా? కౌరవులు అతడికి పెద్దరికమిచ్చి అనువర్తిస్తూ ఉంటారా? బ్రాహ్మణులకు ఆదరం ఉన్నదా? మేము కోరి వారికి ఇచ్చిన జీవనోపాధులు కొనసాగుతున్నాయా? ఇతరుల నుండి ఏ బాధ పుట్టదు కదా. అక్కడ కలతలు పుట్టినప్పుడు వారు గాంధీవి బహుపరాక్రమం తలుచుకుంటారా? భీముడి గదాయుధ క్రీడ ప్రశంసిస్తారా? నకుల సహదేవులు భయంకరులైన శత్రువుల భూములను క్రమక్రమంగా ఆక్రమించటం స్తుతించబడుతున్నదా అని అంటూ నేల ఎత్తి కొనంగా పవరంబులం గెలువగా తెల్లంబుగా చూసి పాండుకుమారాలను తింపకుండుదురే ఆటోపంపునం కోసయాత్రకు గంధర్వులు వచ్చినప్పటి చరిత్రం పాపాత్ములుగాయునే. ఒకనాడ తమ ఎదుట ఎన్నో మార్లు ఆటోపంతో నేల కృంగిపోయే విధంగా యుద్ధాలు గెలవటం కల్లారా చూసి కౌరవులు పాండవులకు ప్రశంసించకుండా ఉంటారా? గంధర్వులు పెద్ద పెట్టిన ఘోషయాత్రకు వచ్చిన ఆనాటి వృత్తాంతం మరచిపోయారా అంటూ వినుము మనము మధ్యస్థులమని అర్జునునెదిరి సంజయ ఇట మున్యవరకి మానవు ప్రాణమును దక్కించుకునకపోలునే చెప్పుమా. సంజయ వినుము, మనం మధ్యవర్తులం. యుద్ధంలో అర్జునుడిని మార్కొని ఇంతకు ముందు ఎవరికైనా మాన ప్రాణాలు రక్షించుకొనగలగటం సాధ్యపడిందా? నీవే చెప్పుము అంటూ దుర్యోధనునింటదగు కార్యమునకు ఖడ్గమునకు కలబాడై చాతుర్యంబు మెరయు కర్ణుని ఆర్యత్వము చెల్లుచున్న అది ఏ నిమ్మినా. దుర్యోధనుడి ఇంట్లో వచ్చే పేచి పూచులకు నేనుంటున్నానంటూ నేర్పు ప్రకటించే కర్ణుడి పెత్తనం బాగా సాగుతున్నదా? అని విని సంజయుడు సవినయుడుగా ఇట్టను గురురాజునొత్త నవనీతులు నీతిమంతులు సత్వ సంపన్నులు దురహంకారులు మరియు వివిధ ప్రకారమై బెరసియుండుదురు వారొకళ్ళ మాటలు పోయిడు వారు కావున వారినంతా అనం పని లేదు నా విన్నపంగు చిత్తయుంకుము అనగా విని సంజయుడు అనుకువతో ఇట్లా అన్నాడు. దుర్యోధనుడి దగ్గర అవినయపరులుగా నీతిమంతులు, సత్వగుణ సంపన్నులు, దురభిమానులు ఇంకా ఎన్నో రకాల వాళ్ళు చేరి ఉంటారు. వారు ఒకరి మాట ఇంకొకరు వినిపించుకొనరు. కాబట్టి వారిని గూర్చి ప్రస్తావించటం అనవసరం. నా మనవి శ్రద్ధగా ఆలకించుము. నీవు చంద్రుడి వలె చల్లనైన నిర్మల హృదయంతో సంధి చేసుకునదలిచావు. వారికందరికీ క్షేమం ఇంతకు ముందు లేకపోయినా ఈ వేళ మొదలుకొని కలుగుతుంది.
ధృతరాష్ట్ర భూపతికి వృద్ధత కథముల చిత్తమొక విధముగా మెసుతో తతి మాన్పుడు నాడు మనక్షితి పిదపం పుట్టి ఇప్పుడు శాంతుండయ్యను. ధృతరాష్ట్ర మహారాజుకు ముదిమి వలన మనస్సు ఒక రీతిగా ఉండకపోవటం చేత అప్పుడు కొడుకుల ఔద్ధత్యం మాన్పనే లేకపోయాడు. తరువాత మనస్తాపం కలిగి ఇప్పుడు శాంతుడయ్యాడు. ఇట్టి చందంబులను నీవు పుణ్యచిత్త వృత్తిమై సహించిన చెల్లివచ్చు. నీ యజాత శత్రుత్వము నిఖిల లోక విస్తృతముగాదే ధర్మ ప్రవీణ హృదయ. ధర్మబద్ధమైన హృదయం కల ధర్మరాజా, ఇటువంటి దుర్మార్గాలన్నీ నీవు కరుణామనస్కుడవై సహిస్తే చెల్లుబాటు అవుతాయి. నీ అజాత శత్రుత్వం అన్ని లోకాలకు తెలిసిందే కదా. జగముల నిల్లడం దురిత సంతమ సంగు జయుంపగోరి పాల్పుగ పరమేష్టి నిలిపిన మెలుంగు మహేశ్వరులట్టి వారికి తగవు ఘటింప సత్పురుష దత్తములైచను జీవనంబులెంత గుమతులైన మార్తురే పదం పడి ఆయువు శ్రీజునుల్లరే. బ్రాహ్మణులంటే లోకాలలో అంతటా పాపాంధకారాన్ని పారద్రోలటానికని బ్రహ్మ చక్కగా నిలిపిన వెలుగే. అటువంటి వారికి సత్పురుషులు కల్పించిన జీవనోపాధులను ఎంతటి దుర్బుద్ధులైనా నశింపజేస్తారా? తరువాత ఆయుర్భాగ్యాలను కోరరా? అట్లా లాక్కుంటే వారు బ్రతుకరని, బ్రతికిన నిర్భాగ్యులవుతారని భావం. ఒక్కొక్క చోకడంగి ప్రతియోధులు మార్కునప్పుడు ఆత్మలను నెక్కుని మోహములు పొడమును మగదోడ జనంబు ఇట్టి అందక్కడ భీముడైన మన అర్జునుడైనను మాది పుత్రుడైండొక్కరుండైన నీ పగర నుక్కడింపరే యొక్క వేల్మిడిన. ఒక్కొక్కప్పుడు పూని శత్రువీరుల ఎదుర్కొనినప్పుడు జనులు మనస్సులలో నిండి ముఖాలలో కనవచ్చే అమిత దుఃఖంతో అయ్యో, ఇటువంటప్పుడు భీముడైన మన అర్జునుడైన మాద్రి కొడుకులైన నకుల సహదేవులలో ఏ ఒక్కడైనా ఉంటే ఈ శత్రువులను ఒక్క చిటికలో రూపుమాపరా అని అంటూ దుర్వార భరణయ్య పాండు కుమారులు శాతాత్ములను మనుజాదీశ. ధర్మరాజా, పాండవులకు మిక్కిలి కోపం వచ్చిన అధర్మం చేయజాలరు. వారు అనివార్య పరాక్రమవంతులైన శాంత స్వభావులని ప్రజలంటారు. నలుగురు తమ్ములు భవదాత్తులు కృష్ణుడు వినుచునుండ భూవరా నీకే కొలుమునను విన్న వింపము పలుకులు గల అవధరింపు పరిపాటిమయును. ధర్మరాజా, నీ నలుగురు తమ్ములు నీ ఆత్మీయులు కృష్ణుడు వింటుండగా నీకు నేను సభలో మనవి చేయవలసిన మాటలున్నాయి. వాటిని అనుపూర్విగా మొదటి నుండి చివరి దాకా చిత్తగించము అని చెప్తున్నాడు. అనవుడు వీర తమ్ములను ఆప్తులు కృష్ణుడు వీరే తక్కు కొల్లు కల ఎట్టి సర్వజనులను చుండెదరయ్యా నిన్ను ఏమని పంచ చెప్పుమది అంతయు నేర్పడనన్న ధర్మనందను గురువంపు పలుకుల విధమునకు మదిలో అనగానే తమ్ములు ఆత్మీయులు కృష్ణుడు ఇరుగో ఇక్కడే ఉన్నారు. సభలోని మిగిలిన జనులందరూ ఇరుగో వింటుంటారు. తండ్రి ఏమి చెప్పమని నిన్ను ఇక్కడికి పంపించాడో అదంతా స్పష్టంగా చెప్పుము అనగా ధర్మరాజు గడుసరి మాటల తీరుకు మనస్సులో భయపడుతూ ఇలా చెప్పబోతున్నాడు. సంజయుండు కృష్ణ సద్భక్తిని చించి పవన పుత్రు పార్తు గబల ద్రుపద తనయులు సవినయమున కనుగొని ప్రీతి పాంచాలు మత్స్యధరణి పాలు చూచి. సంజయుడు కృష్ణుడిని సద్బుద్ధితో చూసి భీముడిని అర్జునుడిని నకుల సహదేవులను దృష్టద్యుమ్నుడిని వినయపూర్వకంగా చూసి ద్రుపదుడిని విరాటుడిని ప్రీతితో చూసి ఇంకా తర్వాత పద్యంలో సావధానమై వినుండని పలికి యుధిష్ఠిరు దశకు మోట్ముకేలు నిగిడించి ఇట్లనియే.
సావధానంగా వినండి అని పలికి ధర్మరాజుకు అంజలి ఘటించి ఇట్లా అన్నాడు. శాంతత పొంది కార్యము దశంధృతరాష్ట్రమహీసుడు ఆత్మనత్యంతము తేరినన్నిట ప్రియంబున పంచినప్పుడు నాకు తేరంతలు వేర్కదాన వేరే వేర్పడ చెప్పుచు పన్నబంచే ఇట్లింత కఠించ పొందు మనమీ పదనం తెలువందఘాతకం. ధృతరాష్ట్ర మహారాజు శాంతం వహించి పని విషయంలో మనస్సులో మిక్కిలి ప్రసన్నత పొంది నన్ను ఇక్కడికి ప్రీతితో పంపేటప్పుడు ఎంతో వేడుకతో తానే నేర్పు స్పష్టంగా బోధించి నాకు రథం సిద్ధపరచను ఆజ్ఞాపించాడు. అతడు ఈ విధంగా పొత్తు కొరకు ఇంత శ్రద్ధ వహించాడు. ఈ అదనులో మనం తెలివి కలిగి వ్యవహరించటం మంచిది. సులకని కార్యము చేయందలచుట మీ ఎట్టి సర్వధర్మజ్ఞులు శాంతులు నన్న ప్రసిద్ధులకు పెద్దలకు తగభగునియు విధంబున చూడను. అన్ని ధర్మాలు తెలిసిన వారు శాంత స్వభావులు అని పేరు పట్ట మీ వంటి వారికి ఏ విధంగా చూసినా లాఘవాన్ని కలిగించే పని చేయాలనుకొనటం ధర్మమవుతుందా అంటూ మడుగు మడుగు జీరజందు మసిదాగినట్లు మీ సత్కులమున కల్మసంగు కౌరవేంద్రు కథన పొందే ఇంతయు భావంబు నీవి నేర్తు కార్య నిపుణ హృదయ. కార్యనిర్వహణంలో నేర్పు చూపే ధర్మరాజా పరిశుద్ధమైన వస్త్రంలో మసి అంటుకున్నట్లు మీ సద్వంశంలో దుర్యోధనుడి మూలాన మచ్చ ఏర్పడింది. దానిని పోగొట్టడానికి నీవే సమర్థుడవు. అఖిల జనచ్చయంబై జయాపజయంబులు రెండును తుదిన సుఖములు గాని ఈ పనికి జొత్తురే యుద్ధములట్లుగాక ఆ నిఖిల సుఖము ఏమిటికి నీవని వృద్ధ జనంబు బాలురం సకులను బంధులను గురులు చంపితయేని దయాపయోనిధి. కరుణా సముద్ర ధర్మరాజా రాజులందరూ నశించి పర్యవసానంలో జయాపజయాలు రెండు లాభదాయకం కాని ఈ పనికి సజ్జనులు పూనుకుంటారా? అదీకాక నీవు యుద్ధంలో వృద్ధులను, పిల్లలను, మిత్రులను, బంధువులను, గురువులను చంపినట్లయితే ఆ సుఖాలన్నిటి వలన ప్రయోజనం ఏముంటుంది? పెట్టని కోట నీకు హరి భీముడు అర్జునుడు రణంగుణం దొట్టిన మాట ఆ కొలది యోధుల సాత్యకం విరాటుడు సుట్టపు మేర ఉగ్రరణ శోభితుడి ద్రుపదుండు నిన్ను నిట్టిట్టన వచ్చునే సురులకైనను నొల్లవుగాక శివగా. నీకు శ్రీకృష్ణుడు పెట్టని కోట, భీముడు అర్జునుడు యుద్ధంలో ప్రజ్వలించే మంటలు, సాత్యకి విరాటుడు ఆ పాటి వీరులే. మేరు సమాన బంధువైన ఆ ద్రుపదుడు కూడా భయంకర యుద్ధంలో ప్రవేశించేవాడు. యుద్ధానికి ఇష్టడువు కానీ దేవతలకైనా నిన్ను ఇట్లా అట్లా అనడానికి శక్యమా? మరి అక్కడ ద్రోణుడు భీష్ముడు కృపుడు ద్రోణ సుతుడును కర్ణ చెల్లును ప్రాణముల సుయోధనుని పాలవయండ్రు నిజాను జన్మల చీన పరాక్రములు సుతుల జయాలను బాగ్లీక సోమదత్తుల స్థానులకైన నోడరు వశంబ జయం భగవారి నేరుగా. ఇంక కౌరవ పక్షంలో ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు తమ ప్రాణాలు ఆ దుర్యోధనుడినే అంటారు. తమ్ములు మిక్కి పరాక్రమవంతులు, కొడుకులు జయింపరాని వారు. బాక్లీకుడు, సోమదత్తుడు ఆ స్థానుడికి కూడా జంకరు. వారిని జయించటం ఎవరికైనా శక్యమా? అతిపా ఇట్టి మీకు అన్యోన్య కలగంబు నాకు చూడమేలనంగరాదు రెండు పక్షములకు ప్రియముహితంబును ఆత్మఘోరు వారి నడిగి చూడు. ధర్మరాజా, ఇటువంటి మీరు ఒకళ్ళతో ఒకళ్ళు పోరాడటం వలన మేలు కలుగుతుందని నాకు అనిపించదు. ఇంకా రెండు పక్షాల వారికి సంతోషాన్ని, శ్రేయస్సును ఆకాంక్షించే వాళ్లను అడిగి చూడుము అని పలికి సూతనందనుడు కొలువు కలయం కనుగొని అని పలికి సంజయుడు సభ అంతటా చూపు సారించి మృక్యద వాసుదేవునకు
చేతులు శవ్యచాచకిం తక్కటి మిత్ర బాంధవహిత ప్రియమంత్రి వయస్సు కోటగిన సృక్కుచు విన్నవించదాసూయలు దక్కి అనుజ్ఞసేయుడి ఈ కరుణాకరుణ శరణమే ఇదే వేడద క్రోధ శాంతికి. ఆ సంజయుడు కృష్ణుడికి మొక్కుతానని చెప్తున్నాడు. అర్జునుడికి చేతులు జోడిస్తాను. తక్కిన మిత్రుల, బంధువుల, హితుల, ప్రియుల, మంత్రుల, వయస్సుల సమూహానికి సవినయంగా మనవి చేస్తాను. కోపాలు మాని అనుమతించండి. ఈ దయాళుడైన ధర్మరాజును కోపోపశమనానికై నేను ఇదే శరణు వేడుతాను అని అంటూ ప్రణామపూర్వకంబుగా పాండవాగ్రజు వదనమును చూర్చి నిలిపి దేవా యువసమించుటలస్స ఇమ్మయికం గురు పితామగుండును సంతసిల్లు ఆదనగను మతంబైన తెరంగు సర్వలోక సమ్మతంబగున విని ధర్మనందనుడు ఇట్లనియే అంటూ నమస్కార పురస్సరంగా ధర్మరాజు ముఖంలో చూపు నిలిపి దేవా శాంతించటం మంచిది. దీనికి భీష్ముడు కూడా సంతోషిస్తాడు. అతడికి సమ్మతమైన విధం అన్ని లోకాలలోకి సమ్మతమవుతుంది అనగా విని ధర్మరాజు ఇట్లా అన్నాడు. నాదు పలుకులం తీయడ సంజయ అనకి నిమ్మయ్య నల్గదు నీవు మాకు దా కయ్యము దక్కి మనకి తగు కార్యము కాదుకో కోరితంబులే కయ్యడు అర్ధ సిద్ధి గడగై కొనను నొల్లగయముడు చేయునే. సంజయ, యుద్ధానికి నీవు భయపడుతున్నావు. ఇప్పుడు నా మాటలలో చెలిమి కాక వేరొకటి నీ చెవిలో పడిందా? మాకు మాత్రం యుద్ధం లేకుండా జీవించటం తగిన పని కాదా? యుద్ధం లేకుండా ప్రయోజనం నెరవేరితే దానిని వెర్రివాడైన కోరిక ఇంకొకటి చేస్తాడా? శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.